న్యాయంలో ఆ సామాజిక న్యాయం అంత ఉంటుంది. రైట్. ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు అనేది కోరుకుంటున్నారు నిజమే. ఎందుకు కోరుకుంటున్నారు బాలకోట గారు ఏంటంటే ఇప్పుడు ఆయన ఇవాళ కూడా సభలో మళ్ళీ 175 పాఠం మొదలెట్టాడు. ఇప్పుడు ఎంపీలు యాడ్ అయినాయి, 25 ఎంపీలు కూడా కావాలంట ఆయనకి. మరి ఆయన చేసింది ఏంటి? ప్రజల్లో ఈ రకమైన భయం, ఈ రకమైన ఆందోళన ఒకవైపు మీరు చెప్తున్నారు, ఆయన ఏమో 175, 25 అని మాట్లాడుతున్నాడు ఆయన. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు మీకు, పెద్దలందరూ కూడా, విక్రమ్ పూలే గారికి, బాబ్జీ గారికి, పట్టాభి గారికి, కిరణ్ రాయల్ గారికి. మీకు తెలుసో లేదో, మీరు హైదరాబాద్లో కూర్చున్నారు కాబట్టి అర్థం కావట్లా. మేము ఆంధ్రప్రదేశ్లో నిప్పుల కుంపడి మీద కూర్చున్నాం. నిప్పుల కుంపడి మీద కూర్చున్నాం సార్. ఎటు కదిల్లా కూడా మీరు ఇందాక అన్నారు చూసా, భయం భయం అని. పాలకుడు అంటే భయం అనే భావం అది ప్రజాస్వామ్యానికే గొడ్డలు వేటు, ఒక ఆందోళన. అసలు రేపు బాలకోట పరిస్థితి ఏంటి సార్? అవును, రేపు మార్పు జరగకపోతే, మార్పు ఆంధ్రప్రదేశ్లో రాకపోతే వెంకటకృష్ణ గారి పరిస్థితి ఏంటి? బాలకోట పరిస్థితి ఏంటి? పోరాడుతున్న యొక్క యోధుల పరిస్థితి ఏంటి? ఈరోజు హైదరాబాదులో మన రసమయ ఆహ్వానం మేరకు ఎంకే రాము గారి అమృతోదయం పుస్తకావిష్కరణ కోసం వచ్చానండి. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు రాసిన గ్రంథం. వచ్చి మధ్యాహ్నం చూశా, దెందులూరులో కాలకేయుల సభ చూశా. ఓ కాలకేయుల సభ చూశానండి. అలాగే అరిచాను నిజంగానే. సార్ ముఖ్యమంత్రినా? సిద్ధం అంటే ఏంటండి? దేని